హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. హలో వరల్డ్. ఈరోజు వచ్చేసి మనం వనపర్తి జిల్లాలో అంటే తెలంగాణలో వనపర్తి జిల్లాలో ఉండే తిరుమలయ్య గుట్ట స్వామి ఇక్కడ కనిపిస్తున్నాడు కదా. ఈ తిరుమల నాథస్వామి దేవస్థానం పెద్దగూడెం గ్రామానికి మనకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే మనకు వనపర్తికి, పెబ్బేరుకి, అలాగే వనపర్తికి, కర్నూలుకి వెళ్ళే హైవే పై మనకు 3 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది. కొండపైన ఒక టాస్క్ అని చెప్పొచ్చు ఇది. ఇక్కడ గుడి దగ్గరకు రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మెయిన్గా డ్రైవింగ్ వచ్చే వాళ్ళు పూర్తి డ్రైవింగ్ వస్తేనే రండి, లేదంటే కొండలు ఉంటుంది, గింతే ఉంటుంది. రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది. ఒక వెహికల్ వచ్చి ఇంకొక వెహికల్ ఆపోజిట్ రాలేదు, చాలా కష్టంగా ఉంటుంది. ఓకేనా. హలో వరల్డ్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, కొండపైకి వెళ్ళిపోతాం. శ్రీ స్వామివారి సన్నిధి. ఆ ట్రాక్టర్ మెట్లు ఎక్కిస్తున్నారు, పైకి ఎక్కట్లేదులేండి. నమో వెంకటేశాయ నమః. చాలా బాగుంటుంది టెంపుల్. నేనైతే ఎప్పుడు రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. పైకి వెళ్ళిపోయి చూద్దాము. మెట్లు అంటే మనకు 3 స్టెప్స్ ఉంటాయి. నాకు కింది నుంచి కొండ మొత్తం ఎక్కాలేమో అనుకున్నా. వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇటు సైడ్ వచ్చేసి అక్కడ వాళ్ళు మొత్తం కూడా ఒకటే కలర్ డ్రెస్ ఉన్న వాళ్ళు ఆర్మీ వాళ్ళు అన్నమాట. అంటే బ్రదర్స్ ఆర్మీకి సెలెక్ట్ అయ్యారు. మనకు ఫిజికల్ టెస్ట్ ఒకటి ఉంది, ఎగ్జామ్స్ అయిపోయాయి. ఫిజికల్ టెస్ట్ అనంతరం మనకు ఆర్మీకి సెలెక్ట్ అయిపోతారు అక్కడ ఉన్న వాళ్ళు. ఒకటే టెంపుల్ పైకి వెళ్ళిపోదాము. చాలా మంది వస్తారు. మనకు తెలంగాణ డిస్టిక్ లో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. అంటే ఎలా ఉంటుందో తెలియదు. టికెట్ అయితే లేదు అనుకుంటున్నా. అంటే పూర్తిగా ఉచితంగా దర్శనానికే వెళ్తున్నారు చాలా మంది. ఈ రోజు వచ్చేసి మనం పొద్దున వచ్చేసాం, అందుకని చాలా స్ట్రెంత్ తక్కువగా ఉంది. లేదంటే మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు. ఓన్లీ శనివారం రోజు మాత్రమే రండి టెంపుల్కి, మిగతా రోజులలో ఎప్పుడు రాకండి. హలో వరల్డ్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉండే నేచర్ని చూడండి. ఈ స్వామివారి సన్నిధి. ఇటు సైడ్ నుంచి దర్శనానికి వెళ్ళిపోతారు అనమాట. మనం వచ్చిన ప్రదేశం వచ్చేసి మీకు ఇక్కడ చూడండి, లాంగ్ లో ఇక్కడ చిన్న ఒక గోపురం కనిపిస్తుందా, అక్కడ ఉంటుంది హనుమాన్ టెంపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, అక్కడ ఉంటుంది హనుమాన్ టెంపుల్. ఆ టెంపుల్ దగ్గర నుంచి అటు సైడ్ వెళ్ళిపోతుంది. మనకు పేరు వైపు, కర్నూలు వైపు వెళ్ళే, అదే పర్తి వైపు వెళ్తుంది వెహికల్స్. చాలా బాగుంది. వెంకన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తాదులు స్వామి దర్శనానికి ప్రతి శనివారం వస్తారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో పార్ట్ 1లో. ఆ రోజు వచ్చేసి క్యాన్సిల్ చేసుకున్న టూర్ని. ఈరోజు ఖచ్చితంగా దర్శించుకోవాలనే ఉద్దేశంతో వచ్చేసాను. అందుకని చాలా మంది వచ్చేసారు. ఇక్కడ మనకు ప్రతి శనివారం ఒక పండగలా జరుగుతుంది అనమాట. అంటే వెహికల్స్ చాలా వచ్చేసాయి, అలాగే భక్తులు కూడా అలాగే వచ్చేస్తారు. ఇంకోటి వచ్చేసి ఎలాంటి మైక్ వాడలేదండి, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ ఉండే నేచర్ ఎలా ఉంటుంది అనేది చూపించాలనే ఉద్దేశంతో మైక్స్ ఎలాంటివి వాడలేదు. అంటే వచ్చేస్తుంది, దానికి ఏమి ఇబ్బంది పడకండి. కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చాలా వెహికల్స్ వచ్చేసి, అలాగే చిన్న చిన్న దుకాణాలు కూడా దిగుతాయి అన్నమాట ఇక్కడికి. తిరుమల రాయని గుట్ట అంటారు, అంటే వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి. చుట్టూరు చూడండి, చాలా బాగుంటుంది. చిన్న చిన్న కొండల మాదిరి. సూర్యుని చూసారా, పొద్దున్నే వచ్చేసాడు ఇలా. అక్కడికి వెళ్ళొచ్చు పైకి, అక్కడ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ వెళ్ళకూడదని ఉంది, పోకూడదు, మనం రూల్స్ బ్రేక్ చేయకూడదు. గోవిందా గోవిందా. అంటే అంత వేసలు ఇక్కడికి ఎలా వస్తారా అనుకుంటున్నారా? మనకు వెహికల్స్ వస్తాయి. చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా రోడ్ మొత్తం కూడా రూట్ మార్గం ద్వారా వచ్చేయాలి. తెలంగాణలో వనపర్తిలో బెస్ట్ విజిట్ ప్లేస్ నేను చెప్పొచ్చు. నానైతే ఫుల్ గా సజెషన్ చేస్తాను. మనకు వనపర్తి వచ్చేసి అక్కడ కనిపిస్తుంది, అక్కడ కనిపించే నగరం. ఇక్కడ ఒక చిన్న ఆ గుడి దగ్గర కనిపిస్తుంది చూడండి, అది మొత్తం కూడా వనపర్తి. వనపర్తి నుంచి మనకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే మనకు అక్కడ నుంచి హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మనకి ఇక్కడికి రావాలంటే 3 కిలోమీటర్లు రావాలి. నడుచుకుంటూ రావడానికి సాహసం చేయకండి, ఎందుకంటే ఒక చిన్న అడవి మాదిరి ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. మీరు
అది సాగుతుంది అంటే ప్రతి శనివారం నేను వాళ్ళు ఎవరైనా వీక్లీ ఏ రోజు రాకండి సాధ్యమైనంత అనేది మీరు రావడం చాలా కష్టం ఉంటుంది అనమాట. అందుకనే రాకండి ఎవరు కూడా. రాంగ రాంగ భక్తులు చాలా మంది పెరిగిపోతూనే ఉన్నారు కదా. నేను వచ్చినప్పుడు ఇంతమంది లేరు. మొత్తం కూడా ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఫుల్గా అయిపోతున్నారు. ఇట్లా మెట్ల దాకా వెళ్ళిపోతారేమో దర్శనానికి. చాలా మంది భక్తులు వచ్చేస్తుంటారు. స్వామి వారిని తీయకూడదు వీడియో, అందుకని తీయట్లేదు. ఒకడే వారి సన్నిధికి ఎదురుగా ఉండే గరుత్మంతుడు వచ్చేసి ఇలా ఉంటాడు అన్నమాట. చేసుకోండి. శివుడు మొత్తం కూడా టెంపుల్ పరిసరాల్లో ఉండే స్వామివారిని ఒక్కరిని తప్ప మొత్తం కూడా ఇక్కడ ఉండే నేచర్ మొత్తం కూడా చూపిస్తాను. అదొకటి తప్పుగా అనుకోకండి. అంటే విగ్రహాలు చూపించకూడదు, ఎందుకంటే హిందూ సాంప్రదాయాన్ని గౌరవిద్దాము, సంప్రదాయానికి తగ్గట్టుగా నోచుకుందాం. మనకి ఇక్కడ కనిపించేది వనపర్తి డిస్టిక్. ఇక్కడ లాంగ్ లో కనిపిస్తుంది చూడండి, మనకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వనపర్తికి చాలా చాలా దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. అలాగే మీరు ఎవరైనా సరే ట్రావెలర్ చేయాలి, ఇక్కడ ఈ టూర్ ఈ ప్రదేశాన్ని చూడాలి అనుకుంటే మనకు ప్రతి శనివారం రోజు మాత్రమే వచ్చేయండి. మిగతా వారంలో ఎక్కడ ఈ ప్రదేశానికి వచ్చినా కూడా జనాలు చాలా తక్కువ ఉంటారు. ఒక చిన్న అడవి మాదిరి ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. టెంపుల్స్కి వచ్చేసి మన లోకల్ వాళ్ళు వచ్చేస్తారు, తెలంగాణ వాస్తవులు, అలాగే ఆంధ్ర నుంచి కూడా వచ్చేస్తారు అనమాట చాలా మంది. టెంపుల్ దగ్గర విజిట్ చేసే ప్రదేశం ఏదైనా ఉందంటే స్వామివారి సన్నిధి ఒక్కటే. ఇక్కడ వేరే ఏమి అంటూ ఉండదు. ఒకవేళ మీరు ఆస్వాదించాలనుకుంటే నేచర్ కూడా చాలా బాగుంటుంది. అదొకటే సజెషన్ చేస్తాను నేను. అక్కడ వెళ్ళిపోదాం, రిటర్న్ కూడా తీసుకుంటూ వెళ్ళిపోదాం. కిందికి వెళ్ళిపోయే మూమెంట్లో వచ్చేసి ఎలా ఉంటుంది అనేది చూపించాలి కదా ప్రతి ఒక్క మూమెంట్ని కూడా మీకు. భక్తాదులు వచ్చే వాళ్ళు వస్తుంటే పోయే వాళ్ళు పోతూ ఉంటారు కదా. మనం వచ్చినప్పుడు చాలా తక్కువ ఉన్నారు, ఇప్పుడు వచ్చేసి చాలా హెవీగా వచ్చేస్తున్నారు. ఇక్కడున్న టోటల్ గా అక్కడ కింద వెహికల్స్ ఉన్నాయి చూడండి, ఆ వెహికల్స్ చాలా తక్కువ ఉండేవి. ఒక అడవి మాదిరి కాదు, ఒక ఊరు మాదిరి ఉంది ఇప్పుడు, అంటే ఒక జాతర మాదిరి ఉంది ఇప్పుడు. చాలా బాగుంది. కిందికి వెళ్ళిపోదాం. వాళ్ళు చూశారు కదా, తిరుమల రాయన్ గట్టు చిన్న ప్రసాదం అంటే లడ్డు కూడా అమ్ముతారు ఇక్కడ. చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి. మీరు ఎవరైనా సరే ఈ టెంపుల్కి రావాలనుకుంటే ప్రతి శనివారం రోజు రండి. అలాగే శ్రావణ మాసంలో 4 శనివారాలు వస్తే 4 శనివారాలు, లేదా 5 శనివారాలు వస్తే 5 శనివారాలు అనమాట. ప్రసాదం తినుకుంటా ఈ ప్రదేశంలో శ్రీ స్వామివారి సన్నిధిలో దర్శనం చేసుకున్న తర్వాత మనం సాయంత్రం వరకు ఉండొచ్చు ఇక్కడ. మనం మార్నింగ్ వచ్చామంటే సాయంత్రం 5 వరకు కూడా ఉండొచ్చు. చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి. మీరు ఎవరైనా సరే దర్శించిన తర్వాత సరే ఇక్కడ భోజనాలు కూడా పెడతారు ప్రతి శనివారం శ్రావణ మాసంలో. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఓకే, ఈ వీడియోపై మీ ఎప్పుడైనా మనం కామెంట్ చేయండి. ఇలాంటి టెంపుల్స్ అండ్ నేచర్ రెండు కూడా కలిపి చూపించాను ఈ వీడియోలో. మీరు నేచర్ చూడొచ్చు, అలాగే స్వామివారి సన్నిధి చూడొచ్చు. వనపర్తికి దగ్గరలో ఉంటుంది, తెలంగాణ వనపర్తి జిల్లా అనమాట. వనపర్తికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ వీడియోపై మీ ఎప్పుడైనా మనం కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉంటాయి. మీరు ఎవరైనా సరే ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకున్నారా అంటే తెలంగాణ వాస్తవులైన కాదు, ఆంధ్ర వాస్తవులైనా సరే, మన ఆల్ ఇండియా ఓవర్లో ఎవరైనా సరే మీరు దర్శించుకుంటే కామెంట్ చేయండి. అలాగే ఓం నమో వెంకటేశ్వరాయ నమః అని కామెంట్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. ఈ వీడియోపై మీ ఎప్పుడైనా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.